పరిగెత్తాడు, ఫ్లాట్ గోడలు తీసుకొచ్చాడు, మళ్ళా వంట గదికి పరిగెత్తుతున్నాడు, సారానికి గైడెన్స్ ఇస్తున్నాడు, పనుల దగ్గరికి పరిగెత్తుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా సరే పరిగెత్తుతానే ఉన్నాడు. చర్చికి పరిగెత్తుతున్నాడు, మీటింగ్స్ కి పరిగెత్తుతున్నాడు. ఏ అబ్రహాం నా మాట అర్థమవుతుందా? నిజంగా ఈ గడి అబ్రహాం సంతానం అయితే దేవుని కార్యంలో నువ్వు కూడా ఏం చేయాలంటే పరిగెత్తుతూ ఉన్నారు నువ్వు. దేవుని స్తోత్రం. ఇంకొక ఆయన ఉన్నాడు, మరి విడవబడే వద్దు పక్క పేజీ మీద ఉంటాడు. ఆయన్ని మరి దోతలు ఏం చేస్తున్నారంటే చేతులు కట్టేసి లాక్కు వస్తున్నారు దేవుని చిత్తం చేయించడానికి. ఆయన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని, నలుగురిని, ఇద్దరు కూతుర్లు, మరి భార్య, ఆయన లోతు, మరి వాళ్ళని ఏం చేస్తున్నారంటే దేవదూతలు చేతులు పట్టుకొని లాక్కి వచ్చారండి. రాట్లా అంటున్నారా? వాళ్ళంతటా వాళ్ళు రాలేదు, ఎవరో లాక్కు రావాలా. కాబట్టి విడవబడే వధువుకి మాదిరి అంటే లోతు. కాబట్టి నేను ఎవరైనా లాక్కొచ్చే పరిస్థితి ఉంటే సంఘానికి, ఆరాధనకి, మరి నువ్వు వధువైన పేరు ఉండొచ్చు కానీ విడవబడతావు. జాగ్రత్త. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. నీ స్థానం ఆల్రెడీ బైబిల్లో రాయించి పెట్టాడు. ఆయన ప్రతి కార్యంలో ఈ రోజు వధువుల గురించిన బోధన పెట్టాడు. ఆయన అవి ఓర కథలు కాదు రాసింది.